మన్యాల సినీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఒక 2 వీడియోలు చూశాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది. అదేంటంటే ఒక ఆవిడ స్టేజ్ మీద ఉంది. అది ఒక మతానికి సంబంధించినటువంటి మీటింగ్ లాగా ఉంటుంది. అందులో ఆవిడ అంటుందన్నమాట, ఏడ్చుకొని ఇలా చెప్పింది అనమాట. మొదట ఏడ్చుకొని తర్వాత చెప్పింది. ఏం చెప్పిందంటే, నేను మొన్న రాత్రంతా ఏడ్చుకొని ఉన్నాను. నేను ఎందుకంటే నా సెల్ ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. అప్పుడు నేను ప్రభువుని ప్రార్థిస్తూ, ప్రభువా నా సెల్ ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఏమిటి నాకు ఈ కష్టాలు అని ఏడ్చిందట. ఏడ్చేసరికి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ అయిపోయిందట, అన్లిమిటెడ్ రీఛార్జ్ అయిపోయిందట. నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. దేవుడికి నా సెల్ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది అంటూ ఏడ్చుకొని ప్రార్థన చేసేసరికి ఆ ప్రభువట ఆ అన్లిమిటెడ్ రీఛార్జ్ ఇస్తాడట. వాళ్ళకి ఇస్తే అంత బాగును అందరికీ. అప్పుడు జియో కంపెనీ ఎత్తిసుకుంటుంది. అంబని అడుగు తినాలి మొత్తం అందరికి కూడా. వీళ్ళకి కానీ అన్లిమిటెడ్ రీఛార్జ్ గెలుచుకోవాల్సి వస్తాయి. అసలు బుర్ర ఉందా వీళ్ళకి? అసలు తెలుగుండే మాట్లాడుతున్నారా? అది నాకు అర్థం కాలేదు చూస్తే. నెక్స్ట్ ఇంకో ఫాదర్ అంటున్నాడు. అతని పేరు ఏదో ఉంది, భార్య భర్తలు వచ్చారు, వాళ్ళకి పిల్లలు లేరట. అప్పుడు ఇతను అడుగుతున్నాడు, నీకు ఏ పిల్లడు కావాలి? ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా చెప్పు అంటున్నాడు. ఆడపిల్ల కావాలో మగపిల్లడు పిల్లలు ప్రసాదించడం అంటేనే పెద్ద జోక్ అది. అందులో మన ఆడపిల్ల కావాలి మగపిల్లడు కావాలంటే అతను కొద్దిసేపు ఆలోచించి నాకు మగపిల్లడు కావాలన్నాడు. అంటే అందులో కూడా మళ్ళీ అందులో స్వార్థం. మళ్ళీ ఆడపిల్ల అడగడు, కట్నం ఇవ్వాలి కాబట్టి. మగపిల్లడికి కట్నం దొబ్బొచ్చని అందులో కూడా స్వార్థం. అసలు నిజంగా దేవుడు అన్నాడు ఉంటే ఇలాంటి స్వార్థపరం చూసి ఏమనుకుంటాడు? ఇలాంటి జనరేషన్, ఇలాంటి మనుషుల్లా నేను సృష్టించానని తన మీద తనే జాలి పడతాడేమో. ఈ రెండు నేను వీడియో చూశాను. నేను చూసి వీడియో చేస్తున్నాను. కేవలం ఒక మతాన్ని ఇక్కడ నేను విమర్శించిన ఉద్దేశం కదా. ఇది అన్ని మతాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమే. ఒకడు అంటాడు, నీ వ్రతం చేయి, పలానా వ్రతం చేసి నీ పిల్లలు పుడతారు. లేదా ఇంకొకరు అంటారు, పలానా దేవుని నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుంది. ఇవేంటి అసలు? దేవుడు అన్నాడు కోరికలు తీసే మిషన్ అనుకుంటాను వీళ్ళు. అసలు దేవుడికి అసలు కోరుకోవడం ఏంటి? ఎందుకంటే 84 లక్షల జీవరాశులను సృష్టించిన భగవంతుడు ఒక నిజంగా ఉంటే నేను అంటున్నాను. ఇంకా చెప్పాలంటే దేవుని నమ్మే వాళ్ళ భాషలో నేను చెప్తున్నాను. ఇది ఉంటే ఇంత గొప్ప జన్మ ఇచ్చిన నువ్వు కృతజ్ఞత దేవుడి దగ్గర ఉండడం మానేసి తిరిగి నాకు ఇదియు అది అంటే నీకంటే స్వార్థపరుడు ఇంకొకటి ఉన్నాడు ప్రపంచంలో. నిజంగా దేవుడు అన్నాడు కానీ ఉంటే మిమ్మల్ని స్వార్థపరుడుగా చూస్తాడు. నీకు ఈ జన్మనిచ్చింది నువ్వు 10 మంది సాయం చేయడానికి, అంతేగాని నీ పిల్లలు బాగోవాలి, నా బతుకు బాగోవాలి, నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలి, లేదా నా ప్రమోషన్ వచ్చేయాలి, ఇటువంటి కోరికలు కోరుకోవడం కంటే హీనం ఇంకోటి ఉండదు. ఎందుకంటే సృష్టిలో ఏ జంతువు కూడా, అంటే మనకి తినడానికి ఇంటికి వెళ్ళేసరి భోజనం ఉంటుంది, ఏదో ఒక విధంగా ఉంటుంది, గింజనో చికెనో ఏదో ఒకటి ఉంటుంది కదా. కానీ ఈ సృష్టిలో మిగతా 84 లక్షల జీవరాశులు అవి కనీసం ఒక పూట తినడానికి, వాటి కడుపు నింపుకోవడం కోసం నిరంతరం పోరాటం. అంటే ఇంకో జంతు చేతులు అదైనా చచ్చిపోవాలి, లేదా ఇదైనా ఇంకో జంతువుని చంపేస్తుంది. అంటే మనంతా మనదంతా హాయిగా ఉన్నటువంటి జీవితం చూడండి. మిగతా జంతువుల కంటే మనం అట్లా వర్షం పడితే అవి ఎక్కడ ఉంటాయి? పక్షులు ఎక్కడ ఉంటాయి? మంచి ఎండలో ఈ పక్షులు ఎక్కడ ఉంటాయి? జీవరాశులు ఎక్కడ ఉంటాయి? మనకు హాయిగా ఒక ఇల్లు ఉంటుంది, మన అద్దెల్లో సొంతల్లో ఏదో ఒక ఇల్లు, కానీ దారాలు వేసుకుని బతికేవచ్చు. కానీ ఎటువంటి ప్రకృతి రక్షణ పాపం అట్లా ఉండదు. అవి నిరంతరం పోరాటమే. అవి పోరాడుతున్నాయి. మనకి మంచి జీవితం ఉంది. ఇంత మంచి జీవితం మనకి ఆ ప్రకృతి, మీరు అనుకునే దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలని మొక్కేసుకుంటే మరి ఈ మనిషి కంటే స్వార్థపరుడు ఇంకెవడో ఏ జీవి ఉండదు. నేను చెప్తుంది ఏంటంటే, అలా మొక్కున్నంత మాత్రం నేను జరిగిపోదు. నువ్వే దేవుని మొక్కు, నువ్వు జేసస్ని మొక్కుంటావా, వెంకటరమణ మొక్కుంటావా, లేదా అల్లాను మొక్కుంటావా, మొక్కుకున్నంత మాత్రం జరిగిపోతే ఇంకెందుకు ప్రతివాడు పని పాటు మానేసుకొని ఏ పని చేయకుండా భగవంతుడా నాకు 3 పూటలు తిండిచ్చి, నేను వెళ్ళడానికి మంచి కారు ఇచ్చి, ఉండడానికి మంచి బిల్డింగ్ ఇచ్చి, నీకు నీ వ్రతాలు చేసేస్తాను, లేదంటే నమాజ్ చేసేస్తాను, లేదంటే ప్రార్థన చేసేస్తాను అంటే అయిపోయింది కదా. అది ఎందుకు ఇటువంటి మన మెంటాలిటీలకు వచ్చిందంటే దానికి కారణం మన తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మనం పరీక్ష వెళ్తున్నప్పుడు ఒకసారి దేవుడి దండం పెట్టి వెళ్ళిపో అంటారు. దేవుడి దండం పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి? వెళ్ళే ముందు బాగా చదువుకో,
బాగా చదువుకుని పరీక్షలు అని చెప్పడం వేరు. అంటే అప్పుడు మనం కష్టపడడం నేర్పించినట్టు. అలా కాకుండా దేవుడు దండం పెట్టుకుని వెళ్ళు అని చిన్నప్పటి నుంచి మన మైండ్లోకి ఇలా కూరేస్తుంది. ఎందుకంటే ఈ చెప్పే తల్లిదండ్రులు కూడా వాళ్ళు చిన్నప్పుడు ఇలాగే చేశారు, ఎప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇలా చెప్తున్నారు. ఇలా చెప్పడం మానేసి మీరు ఇదిగో సైన్స్ నీకు ఏ సబ్జెక్ట్ డౌట్, దాంట్లో ఎందుకు నీకు డౌట్, మాస్టర్లు చెప్తూ నీకు అర్థం కావట్లేదా, లేదు నీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా, అసలు ఆ కుర్రోడు తలక ఆ స్టూడెంట్ తలక ఇలా కొడుకు తలక ఎవరైతే వాళ్ళు లేదా కూతురు ఎవరైతే వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్పడం మనకి కానీ నాలెడ్జ్ లేదు. మాస్టర్ల దగ్గర మా అబ్బాయికి మన సబ్జెక్ట్ సరిగ్గా రావట్లేదు, మార్కులు రావట్లేదు, లేదా అది అర్థం చేసుకోవాలి, కొద్దిగా బాగా చెప్పండి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏదో చేసుకోవాలి. అంతేగాని దండం పెట్టి పరీక్షకి వెళ్ళిపో పాస్ అయిపోతావు, ఇది ఎప్పుడు జరగని పని. అలాగైతే ఎంతమంది ఈ ప్రపంచంలో ఎందుకు ఎంతమంది ఫెయిల్యూర్స్ ఉంటారో ఒక్కసారి మీరు సర్వే చేయండి. దేవుని నమ్ముతున్న వాళ్ళు ఏ మతానికి సంబంధించినా సరే నమ్ముతున్న వాళ్ళు లిస్ట్ చేయండి, అందులో సక్సెస్ అయిన లిస్ట్ చేయండి, ఈజీ తెలిసిపోతుంది. దీనికి అంటే పెద్ద పెద్ద ప్రయోగాలు అక్కర్లేదు. మరి వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ సంపాదన 1% ఎందుకు సక్సెస్ శాతం ఉన్నారు, మిగతా 99% మంది ఎందుకు ఫెయిల్యూర్స్ ఉన్నారు? మరి ఈ ఫెయిల్యూర్స్ అంతా కూడా దేవుడు నమ్ముతున్నట్టే కదా. అక్కడ సక్సెస్ అవుతున్నాడు నమ్మొచ్చు, ఇక్కడ ఫెయిల్ అవుతున్నాడు నమ్ముతాడు. కానీ వాడు చేసే ఎఫర్ట్ పెట్టి ఉంటుంది తప్ప మనం ఏదో కోరికలు కోరేసుకుంటే అయిపోతుంది అనుకుంటే ఇది ఎలాంటి వీడియోలో చూడవలసి వస్తుంది. అటువంటి దౌర్భాగ్యకరమైన వీడియోలు చూడవలసిన పరిస్థితి అందుకే వస్తుంది అన్నమాట. ఇది తల్లిదండ్రులు చెప్పిన దాకా ఇప్పుడు వీళ్ళు స్టేజ్లో ఎక్కిపోయి ఈ స్వామీజీలు కావచ్చు, ఫాదర్లు కావచ్చు, మొల్లలు కావచ్చు, వీళ్ళు మరింత అజ్ఞానాన్ని జనం మైండ్లో కూరేస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి, ఎందుకు చేయాలంటే వాళ్ళకి కావాల్సింది అదే. వాళ్ళకి కావాల్సింది అదే. వీళ్ళే చెప్తుంటారు పలానా ఇది జరుగుతుంది గుడిలోని అని వీళ్ళే పోస్టులు వేసి ప్రభుత్వం తరపున ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వేస్తుంది, లేదంటే రొట్టెల పండుగ అంటుంది, లేదా డేరాల పండుగ అంటారు, దీనికి ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇలా చేస్తే ఏమవుతుంది? సెక్యులరిజం ఇది కాదు. మెయిన్ మనకి రాజ్యాంగంలో చెప్పినట్లు సైంటిఫిక్ టెంపర్మెంట్ కోసం నిధులు కేటాయించి ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం ప్రభుత్వాలు చేయాలి, ప్రయత్నాలు చేయాలి. కానీ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు స్టేజ్లు ఎక్కుతారు. స్టేజ్లకి ఈ అజ్ఞానాన్ని, నాలుగున్న అజ్ఞానాన్ని అందరికి అంటించేస్తారు. అంటే ఇది ఒక ప్రచారం. ఇంకా చెప్పాలంటే ఆ దేవుడికి వాళ్ళు చేసుకున్న ప్రచారం. ఎవరు అన్నారు ఈ మధ్యన ఒక అతను స్వామీజీ టైప్లో ఉన్న అతను పేరు నాకు తెలీదు, ఆ ప్రతి మతం వాళ్ళకి ప్రచారం మనం ఎందుకు మన మతాన్ని ప్రచారం చేసుకోకూడదు? అసలు దేవుడికి ప్రచారం ఏంటి అసలు? అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మా ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేము ఏం చేస్తాం, ఇది ఈ సమ్మర్ వచ్చిన సమ్మర్ స్పెషల్ క్లాస్ అని చెప్పేసి మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? ఇది వ్యాపార సంస్థ. అంటే విద్య కావచ్చు కానీ మరి మేము బ్రతకాలి, ఇది వ్యాపార సంస్థ ఇది. అలాగే ఒక షాపింగ్ మాల్ వాడు ఉంటాడు, వాడు ప్రచారం చేసుకుంటాడు, లేదా జ్యువెలర్స్ వాడు ఉంటాడు, వాడు ప్రచారం చేసుకుంటాడు. కానీ దేవుడికి ప్రచారం ఏంటి? ఆటోమేటిక్ జనాలు తెలిసిపోవాలి అక్కడ జరుగుతుందని, వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిపోవాలి. ఇది కదా అప్పుడు కదా దేవుడు అంటే. అది ప్రభుత్వాలు ప్రచారం చేయడం, వాల్ పోస్టులు వేయడం ఏంటి? అలా వాల్ పోస్టులు వేసి జనాలు అక్కడ రప్పించడం ప్రతి మతం జరుగుతుంది. సో ఇటువంటి కానీ మనం ఖండించకపోతే తర్వాత తరం ఇంకా బుర్ర లేకుండా వెళ్ళిపోతున్న భయం వేస్తుంది నాకైతే. ప్రతి దేవుడికి ప్రచారం పెట్టండి. వ్యాపార సంస్థలు ఇవి హోటల్లో ప్రచారం చేసుకున్నట్లు, ఇన్స్టిట్యూట్లో ప్రచారం చేసుకున్నట్లు ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటి అసలు? పలానా రోజు నాడు పలానా ఇదవుతుంది అంటే అక్కడ జనాలు వెళ్ళిపోవడం. మరి అప్పుడు మనం చూసాం దాని పుష్కరాల్లో 28 మంది చచ్చిపోయారు. చూడండి, ఆడవిడ బాబా వచ్చాడు, ఆడనగదులు 100 మంది చచ్చిపోయారు కదా అక్కడ. ఐ థింక్ ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇలాగా ఈ బాబాలు ప్రచారాలు చేసుకుని, స్వామీజీలు ప్రచారాలు చేసుకుని, దేవుని గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి అన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం ఏంటి అసలు? ప్రచారం ఏంటి అసలు? ఈ వ్యాపార సంస్థలా? నిజంగా దేవుడు అన్నట్టు ఉంటే తన దగ్గరికి ఆటోమేటిక్ వెళ్ళిపోతారు జనాలు. ఒకటి చెప్పడం ఏంటి? అలా చెప్పాడంటే అది వ్యాపార సంస్థ అవుతుంది, కానీ అది ఆధ్యాత్మిక సంస్థలుగా అవుతుంది. అది గుడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, అన్నిటికీ అంటాను నేను. కాబట్టి ఎక్కడి నుంచైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. జనాలకి ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే దాన్ని ఏంటంటారు, మన ఎక్కువ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ మూఢనమ్మకాల ప్రచారం. అయితే భక్తి మూఢనమ్మకం కాదు, నమ్మకం. భక్తి మూఢనమ్మకం అంటాం లేదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ ఒక్క వీడియోలో నేను చెప్పలేను, కానీ దీని గురించి ప్రత్యేకించి భక్తికి మూఢనమ్మకానికి తేడా ఏంటి, రెండింటి మధ్యన సంబంధం ఏంటి అన్నదానికోసం వేరే మనం వీడియో చేయాలి. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, చాలా లోతైన సబ్జెక్టు. కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మండి నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సింగ్ టాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.